ఇక ఇక రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళొక చర్చ ఏంటంటే కేసీఆర్ బయటికి రాబోతున్నాడంట. కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చి కార్నర్ మీటింగులు, చిన్న చిన్న సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయబోతున్నాడంట. బిడ్డేమో మొన్ననే తిహార్ జైలు నుంచి బయటకు వచ్చి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఏకంగా సీఎం అని తన మీద ప్రచారం చేస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. కొడుకేమో అటు కేటీఆర్ గారేమో బయటికి పోయారు, విదేశాలకు పోయారు. 10 తారీఖు దాకా రారంట. ఆయన విదేశాల్లో ఎటువంటి స్కెచ్ చేసుకొని పోయినా చాలా క్లియర్గా ఇప్పటికే మేము చెప్పుకొచ్చినాం. ఎటువంటి ఎవరెవరిని కలవబోతున్నారు, ఏ జాతీయ పార్టీతో నాయకులతో ఆయన కలవబోతున్నారు, ఈ రకంగా ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం. సో కేసీఆర్ బయటికి రాబోతున్నారంటే దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం వార్తలు చెప్పుకున్న నేపథ్యంలో మధ్యలో ఎక్కడ చెప్పుకుందాం. ఒకసారి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథలు దానికి సంబంధించి కొంత విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా తొలి వెలుగు హెడ్లైన్స్ చూస్తాయి కనుక, ఉత్తమ్ కాబోయే సీఎం. నిన్న భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఒక సమావేశంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలందరూ ఉన్న వేదిక మీద రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా నోరు జారి ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు. తర్వాత దాన్ని కవర్ చేసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఒక మాట మాట్లాడండి. ఎప్పటికైనా అవుతావన్నా, నీకు ఆ సత్తా ఉన్నది, గతంలోనే మిస్ అయింది, మళ్ళీ అవుతావన్నట్టుగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూనే అది జర బూమరాంగ్ అయింది. మళ్ళీ చర్చ ప్రారంభమైంది. 2 రోజులు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం, ఇంకా హైడ్రా దెబ్బకు ప్లాట్ల సేల్స్ డౌన్, రియల్ వ్యాపారంపై కూల్చివేతల ఎఫెక్ట్. మరి ప్లాట్ల సేల్స్ ఇప్పటికైనా హైడ్రా మేల్కొని, ఇరిగేషన్, రెవెన్యూ, ఇతరత్ర అధికారులు మొత్తం మేల్కొని, మీరు హైడ్రా దెబ్బకి ఫ్లాట్ సేల్స్ డౌన్ అని అయితే వార్త చూస్తున్నామో, మీరు కొత్తగా ఇప్పుడు కట్టినటువంటి ఫ్లాట్లలో ఏ అక్రమంగా ఉన్నాయి, ఏ నిజంగా ఉన్నాయని తేల్చండి. లేదంటే మీరు పని చేయండి, రాష్ట్ర ప్రభుత్వమే ఒక ప్రత్యేక వెబ్సైట్ రూపొందించి రానున్న రోజుల్లోనైనా పూర్తి స్థాయి డాక్యుమెంటేషన్, ఆ అపార్ట్మెంట్ వెంచర్ కనుక బిల్డర్ కనుక ఉండి ఉంటే, ఆ కొనుగోలు చేసేవారు కానీ, ఇండిపెండెంట్ హౌస్లో కానీ, ఇంకేదైనా కానీ బిల్డర్స్ అన్నిటికి కూడా ఒక వెబ్సైట్ రూపొందించి ఏది అక్రమము, ఏది సక్రమము, కొనొచ్చా కొనొద్దా, ఈ రకంగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ అమాయకులు కూడా మోసపోకుండా ఉంటారు, అమాయక జనం కూడా కొనకుండా మోసపోకుండా ఉంటారు. సో అటువంటిది ఒకటి రూపొందించండి. ఇప్పటికే ఫ్లాట్లు డౌన్ అయినాయట. సో డెఫినెట్గా హైడ్రాకి సంబంధించి ఎఫెక్ట్ అయితే కనబడుతుంది హైదరాబాద్లో. ఎవరైతే ఇల్లు కొనాలనుకునే వారు ఉంటారో ఇకనైనా ఈ డౌన్ అయింది కదా, తొందరగా కొనుగోలు చేద్దామని ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైతే కొనుగోలు చేస్తారో ఇకనైనా కనీసం అది అక్రమణ జరిగిందా, ఎఫ్టీఎల్ పరిధిలోనా, బఫర్ జోనా, లేక ప్రభుత్వ భూమా, ఇవన్నీ ఆధారాలు సేకరించి అన్ని రకాలుగా దబ్బన వర్షం పడ్డా కూడా మనం ఉనకుండా ఉండాలి. అన్ని ఆధారాలు అన్ని రకాలుగా మీరు అన్ని సమన్వయం చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి. లేదంటే మళ్ళీ ఏ క్షణమైనా వచ్చి కూల్చొచ్చు హైడ్రా. ఇక ఇల్లు కొనాలంటే ఆలోచిస్తున్న సామాన్యులు, ప్లాట్లు బుకింగ్ విషయంలో వెనుకంజ. అమీన్పూర్ చెరువు చుట్టూ అపార్ట్మెంట్ల నిర్మాణం. అటు పోతే చెరువే లేదు అసలు, దాని దగ్గరకు మొత్తం కొలాప్స్ అది. ఇక బుక్ చేసిన వాటిని రద్దు చేయమంటున్న ఖాతాదారులు. నగరంలోని పలు కొత్త ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి. ఇక హైడ్రా విస్తరణ, రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం. హైడ్రాకు అదనపు సిబ్బంది నియామకం, 3 జోన్లుగా విభజించేందుకు నిర్ణయం. ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తీరణ. ఇక కలెక్షన్ల కోసమే హైడ్రా, కూల్చివేతల వెనుక రేవంత్ హైడ్రామా. ఢిల్లీకి డబ్బు మూటలు పంపేందుకే. మరి హైడ్రా పేరు చెప్పి ఎన్నెన్ని వసూలు చేశారు అనేది మీరు కేంద్రంలో అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు బయట పెట్టాలి. మరి హైడ్రా పేరు చెప్పి రేవంత్ రెడ్డి ఎన్ని వసూళ్లు పాల్పడ్డాడు, ఎవరు రేవంత్ రెడ్డికి ఇచ్చిర్రు, ఎంత ఇచ్చిర్రు అనే విషయం మీకు మీ దగ్గర దృష్టిలో ఉంటే ఎవరి ఆరోపణ చేసేది. మరి అదేందో విషయం బయట పెట్టాలి. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద బండి సంజయ్ ఈ రకంగానే ఆరోపణ చేసిన రోజు డీకేఆర్న కూడా ఆరోపణ చేస్తోంది. సో మీరు తప్పు పట్టట్లే మీ మాటను. మేమేమంటున్నాం అంటే డీకేఆర్న దగ్గర అన్ని ఆధారాలు ఉండుంటేనే కదా ఈ మాట మాట్లాడుకొచ్చేది. సో మీరు ఏం చేస్తారంటే, ఎవరో హైడ్రా పేరు చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డికి మూటలు పంపించిర్రు, ఆ మూటలు రేవంత్ రెడ్డికి ఎట్లా వచ్చినాయి, ఎవరిచ్చిర్రు, ఆ విషయాలు ఏదైనా ఒకటి ఉంటే మీరు బయట పెడితే యావత్ తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా రేవంత్ రెడ్డి పని ఏందో చేస్తాయి. కానీ చేయకుండా ఉత్తనే మనం ఏమంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆరోపణ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతాం కదా, మనకు మీడియా అటెన్షన్ దొరుకుతుంది కదా అని మాటలు ఆరోపణ చేస్తే మాత్రం డెఫినెట్గా మీరు అక్కర్రాని ఆరోపణలు చేసిన విధంగానే కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే సామాన్యులు కూడా హైడ్రాని వాళ్ళు హర్షిస్తున్నారు, హైడ్రా పనితీరు హర్షిస్తున్నారు, ఆ రకంగానే వ్యతిరేకిస్తున్నారు కూడా. కొంత అక్రమ కట్టడాలను పెద్దవాళ్ళు ఉన్నటువంటి దోచుకున్నటువంటి ఆ భూములను తిరిగి జప్తు చేయడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని బేష్ అంటున్నారు సామాన్య ప్రజలు కూడా. ఇక ప్రాణాలు తీస్తున్న లోన్ యాప్స్. కరీంనగర్లో ఒకరు మృతి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో యువకుడు. చనిపోయిన మృతుడి కుటుంబానికి వేధింపులు. అడగోలుగా ఐడి కార్డులు పెట్టి, ఆధార్ కార్డులు పెట్టి, ఆ ప్లే స్టోర్లో అప్లికేషన్ రాగానే లోన్లు తీసుకుంటే గిట్లనే పారవుతుంది. ఎంత ఉంటే టార్చర్ అంటే దాని నుంచి చాలామంది కూడా చనిపోతున్నారు లోన్ యాప్స్ ద్వారా. వేధింపులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈనాడు విషయానికి వస్తే,
నిన్న పారిస్లో పారా ఒలింపిక్స్ స్టార్ట్ అయింది కదా. సో ఇండియాకి 4 పథకాలట, దాంట్లో ఒక స్వర్ణం కూడా గెలుచుకున్నారు. స్వర్ణం మొత్తం మొన్న ఒలింపిక్స్ మొత్తం నాకు తెలిసి 4 మెడల్స్ 5 మెడల్స్ వచ్చినాయి మనకి మెయిన్ ఒలింపిక్స్లో, రెగ్యులర్ ఒలింపిక్స్లో, పారిస్ జరిగిన రెగ్యులర్ ఒలింపిక్స్లో. ఇక్కడ చూస్తే 4 ఒక రోజులోనే. పోయినసారి 70కి పైగా మెడల్స్ వచ్చినాయి మనకు. 70 మెడల్స్ అంటే అంతా ఇంత కాదు. పారా ఒలింపిక్స్లో 70 మెడల్స్ అంటే అంతా కూడా. పారా ఒలింపిక్స్ అంటే ఏంటంటే వికలాంగులుగా కొంత అంగవైకల్యం కలిగినటువంటి వికలాంగులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పారా ఒలింపిక్స్లో పాల్గొంటారు. సో ఎంతటి మంచి ప్రదర్శన చేస్తున్నారంటే 70 అవార్డులు వచ్చినాయి పోయినసారి ఒలింపిక్స్లో. 70 మెడల్స్ వచ్చినాయి. ఈసారి అంతకు మించే వస్తాయన్నట్టుగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో వీళ్ళని ఎంకరేజ్ చేయండి. వీళ్ళకి పెద్ద తక్కువ బడ్జెట్ ఉంటుంది, వీళ్ళకి అలొకేషన్ అని కూడా వాళ్ళతో పోలిస్తే, మెయిన్ ఒలింపిక్స్ వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ రేట్లో ప్రభుత్వం వీళ్ళ మీద ఖర్చు చేస్తుంది. కానీ వాళ్ళకు మించి 10 రేట్లుగా వీళ్ళ మెడల్స్ సాధించగలుగుతున్నారు. సో వీళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం, బాధ్యత డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వం మీద తప్పకుండా ఉన్నది. ఇక అద్భుతాల అవని, భారత్కు ఒకే రోజు 4 పథకాలు. ఇక కింద చూస్తే పర్యాటకానికి సోబగులు, ఆధ్యాత్మికత, ప్రకృతి, హెల్త్, టూరిజంపై వివిగా కార్యాచరణ. ఇక పక్కనే తహసీల్దార్ స్థాయిలోనే భూ సమస్యల పరిష్కారం అంటూ మరొక హెడ్లైన్ ఉంది. ఇక ఫ్లూ సోకినప్పుడు యాంటీబయాటిక్స్ వద్దు. ఈ మధ్యలో ఏ జ్వరం వచ్చినా కూడా పోయి యాంటీబయాటిక్స్ అని వేస్తున్నారు. కానీ యాంటీబయాటిక్స్ ఎంత మంచిదో అంతే ప్రమాదం కూడా. ఎక్కువ వేసుకున్నా కూడా ప్రమాదమే. సో చాలామంది డాక్టర్లు తెలియక కూడా, ఆర్ఎంపీ డాక్టర్లు ముఖ్యంగా, అడిగి పోయినామా అంటే అంతే నువ్వు ఊర్లోకి పోతున్నావు. ఒక విషయం చెప్తాను మీకు, ఆ అంశం వచ్చింది కాబట్టి. ఊర్లోకి పోతే మీరు గమనించండి, ఆర్ఎంపీలుగా పిఎంపీలుగా చలామణి అవుతుంటారు. కొంతమంది నిజంగానే వాళ్ళు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఊరికేనే వాళ్ళు నామవాస్తుగా ఉత్తగానే ఏమైనా కూడా ఒకటి ఎర్రగోలి పచ్చగోలు అన్నట్టుగా ఊర్లలో పోతే తెలుస్తుంది. జ్వరం వచ్చిపోయినా అదే ఇంజక్షను, తర్వాత ఇంకేదైనా అదే ఇంజక్షన్, ఏదైనా అదే ఇంజక్షన్. సో పెయిన్లు, నొప్పులు, వ్యవసాయ పనులకు పోయేటోళ్ళు, కూలినాలు చేసుకుంటూ కొంత ఆరోగ్యం బాగాలేదా, లేకుంటే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, చేతుల నొప్పులు వస్తున్నాయి అనగానే పెయిన్ కిల్లర్లు ఇస్తూ ఉంటారు. లేకుంటే మీకు టాబ్లెట్స్ కూడా పెయిన్ కిల్లర్లు ఇస్తూ ఉంటారు. దీనివల్ల ఎంత ప్రమాదం ఉంటుంది తెలుసా? మీరు గమనించండి. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆర్ఎంపీలు, పిఎంపీలు ప్రతిసారి మీరు పోయినప్పుడల్లా పెయిన్ కిల్లర్ ఇవ్వడంతో మీ కిడ్నీపై ఎఫెక్ట్ పడుతుంది. చాలా సమస్యలు, ఒకటి కాదు 60% మంది ఇదే సమస్యతోని అక్కడ క్షేత్రస్థాయిలో మనకు రిలాక్సేషన్ కోసం, వెంటనే తాత్కాలిక ఉపశమనం కోసం వారు మనకి పెయిన్ కిల్లర్లు ఇవ్వడం, తర్వాత వెంటనే అది అలవాటు అయిపోయి అదే ఆనవాయితీగా 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఇదే పెయిన్ కిల్లర్లు వాడడంతో కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. కిడ్నీలు చెడిపోయే అవకాశం కూడా ఉన్నది. సో తాత్కాలిక ఉపశమనం కోసం ముఖ్యంగా క్షేత్రస్థాయిలో అక్కడ డిఎంహెచ్ఓలు కానీ, లేకపోతే క్షేత్రస్థాయి హెల్త్ ఆఫీసర్లు కానీ, ఈ పిఎంపీలుగా చలామణి అవుతున్న వాళ్ళు ఉంటారు కదా ఊర్లలో, ఫస్ట్ వాళ్ళ దగ్గరికి ఇన్స్పెక్షన్ చేయాలి. వాళ్ళు నిజంగానే ఆథరైజ్డ్గా, వాళ్ళు నిజంగానే టాబ్లెట్స్ కరెక్ట్గా ఇస్తున్నారా, వాళ్ళు నిజంగానే ఇంజక్షన్లు వాళ్ళంతే వాళ్ళు ఇవ్వచ్చా, వాళ్ళకి కరెక్ట్గా పకడ్బందీగా ఉందా, అది ఇన్స్పెక్షన్. ఎందుకంటే తాత్కాలిక ఉపశమనం కోసం ఏదో డాక్టర్ ఉన్నాడు కదా అని పోయి అక్కడికి పోయి ఒక్కో ఇంజక్షన్ ఇస్తే ఎంత తెలుసా ఊర్లో? 150 రూపాయలు ఒక్క ఇంజక్షన్కి. పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా అంత ఛార్జ్ చేయరు చిన్న వాటికి. ఉన్నాడు ఒక్కోడు కదా, మరి అక్కడ పోతే ఒక్క డాక్టర్ ఉంటాడు. నేను డాక్టర్లను తప్పుకోవడం అంటలేను, కొంతమందిని మాత్రమే. దాంట్లో 50% మంచి వాళ్ళు ఉంటే 50% ఇటువంటి ఏదొచ్చినా కూడా వాళ్ళకి తెలిసింది ఒకటే, ఎర్ర పెన్ను, ఎర్ర బటన్, పచ్చ బటన్ అన్నట్టుగా ఫోన్లో వాళ్ళకి తెలిసింది ఒకటి, ఎర్రగోలి పచ్చగోలి. ఏమొచ్చినా గదే ఇస్తారు, గదే ఇచ్చి పంపించేస్తారు. ఇది చాలా 100% జరుగుతున్న విషయం విలేజెస్లో. సో యాంటీబయాటిక్స్ అనేది ఈ మధ్య కాలంలో విష జ్వరాలు వస్తున్నాయి కాబట్టి పోగానే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. యాంటీబయాటిక్స్ ఇచ్చి కూడా దాంతో కూడా ప్రమాదమే. ఇక 2 సిఈలే ప్రధాన బాధ్యులు, డిఈ ఏడీఈలదే నిర్లక్ష్యం. నిన్న శ్రీశైలం విద్యుత్ కేంద్రానికి సంబంధించి గత 2020లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి ఒక రిపోర్ట్ ఇచ్చిందట కమిటీ. ఇక మక్కలు అదరహో, వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మక్కలకు రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్కు 2,960 రూపాయలు ధర రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక పక్కనే బలవంతంగా భూములు సేకరించమంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2026 మార్చికి దేవాదుల పూర్తి చేస్తామని వెల్లడి. ఇక నీరు వస్తుందని కన్నీరు తుడుస్తుందని బండరాళ్ల భూమిని తీర్చిదిద్దుకున్నారు సోదరులు. ఎస్ఆర్ఎస్పి జలాలు రాకపోవడంతో నిరాశ. సాగునీటి కోసం 38 బోర్లు వేసినా కూడా ఆ ఫలితం అంతంత మాత్రమే. అబ్బా, 38 బోర్లు అంట. ఇక ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్ చూద్దాం ఒకసారి. ఒకరోజే 4 పథకాలు పారిస్ ఒలింపిక్ సంబంధించి. ఇక హిమాయత్ సాగర్కు హైడ్రా బుల్డోజర్లు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ 1, 2
బఫర్ జోన్పై 1-2 రోజుల్లో స్పష్టత. చెప్తున్నా కదా, హిమాయత్ సాగర్ వైపుగా బుల్డోజర్లు పోతున్నాయని. ఇక 1000 ఎకరాల్లో జూ పార్కు, హైదరాబాద్ శివార్లలో కొత్తగా ఏర్పాటు. ఇక పిఎస్ఆర్, కాంతి రాణా, విశాల్ గుని వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు. నిన్న ఏదైతే ఏపీకి సంబంధించి ఒక ముంబై నటి అక్కడికి చేరుకున్నదో ఆవిడ చెప్పిన వివరాల ప్రకారంగా కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు తనని చాలా చిత్రహింసలకు గురి చేసి మానసికంగా శారీరకంగా తనపై దాడి చేసే ప్రయత్నం చేసినట్టు ఆ వివరాలు నిన్న ఆవిడ ఏపీకి వచ్చి వివరించింది. ఇక రాత్రిపూట డ్యూటీ భయం. ఏదైతే స్టాఫ్ నర్సులు కావచ్చు లేకుంటే జూనియర్ డాక్టర్లు కావచ్చు రాత్రిపూట డ్యూటీ చేయాలంటే వసతులు లేవట. దానికి సంబంధించి ఒక 3000 మందితో సర్వే చేసిన తర్వాత 3000 మంది పైన సర్వే చేసిన తర్వాత 22 రాష్ట్రాల్లో ఆ విషయాన్ని వెల్లడించారట. ఇక శివాజీ మాకు దేవుడు అంటున్నారు మోడీ. నిన్న మహారాష్ట్రలో అంతకుముందు ఒకటి విగ్రహం కూలిపోయింది కదా, ఆ విగ్రహం కూలిపోయి సంబంధించిన అంశం గురించి క్షమాపణ చెప్తున్నా అంటున్నారు ప్రధాని మోదీ. ఇక 15,000 కోట్లు గ్రాంటే, అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం. ఇక దక్షిణ ట్రిబుల్-ఆర్కు 3 నమూనాలు. అలైన్మెంట్ ఖరారు కోసం రూపకల్పన, రైతు సాగు భూములు లేని మార్గంపై యోచన, 4th సిటీకి అనుగుణంగా ఉండేలా చర్యలు, ప్రత్యేకంగా దృష్టి సారించాలని సర్కారు. 189.2 కిలోమీటర్లకు 2000 హెక్టార్ల భూమి. ఇక లేడీస్ హాస్టల్ బాత్రూంలో రహస్య కెమెరాలు. ఎంత ఘోరం అంటే ఇది అబ్జర్వ్ చేస్తే ఒక విషయం చెప్తా, ఇన్నిటిలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. చాలా అంటే ఎంత పాశవికత, ఎంతటి దుర్మార్గం అని అంటే నిజంగా ఒక అబ్బాయి ఏం చేసిండు, ఈ అబ్బాయి ఒక అమ్మాయిని, ఆ కాలేజ్ అమ్మాయి క్లాస్మేట్ని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని ఒక హోటల్ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఏకాంతంగా గడిపిన క్షణాలు, అంటే ప్రైవేట్గా వాళ్ళు చేసిన పనిని కూడా దాన్ని కూడా వీడియో రికార్డ్ చేసి ఆ వీడియో చూపించి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయి ద్వారా కొన్ని సీక్రెట్ కెమెరాలు స్పై బగ్గులు ఇచ్చి గుడ్లవల్లేరు అనే కాలేజ్ ఉంటుంది గుడివాడ దగ్గర, ఆ గుడ్లవల్లేరు కాలేజ్ దగ్గర ఆ లేడీస్ హాస్టల్ బాత్రూంలో పెట్టించిందట. లేడీస్ హాస్టల్ బాత్రూంలో ఆ సీసీ కెమెరాలు పెట్టించి ఆ వీడియోలను కొన్ని సుమారుగా 2 సంవత్సరాలు నడుస్తున్నట్టు తతంగం అంతా, ఆ వీడియోలు మొత్తం కూడా రికార్డ్ చేసి వాటిని ఇతర స్నేహితులకి ఇతర కాలేజ్ మేట్స్కి అమ్ముకున్నాడంట. ఆ వీడియోల్ని ఆ హాస్టల్ వాష్రూమ్స్లో రికార్డ్ అయినటువంటి ఆ వీడియోని ఇతర అమ్మాయిలకి ఇతర స్నేహితులకు అమ్ముకున్నాడంట. ఈ విషయం మొన్న 1 వారం రోజుల క్రితం బయటకు వస్తే ఆ కాలేజ్ కూడా దాన్ని కప్పుచ్చే ప్రయత్నం చేసిందట. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరైతే ఆ అబ్బాయి ద్వారా బాధితురాలుగా ఉందో, తర్వాత ఆమె ఇతరులకు ఆ అబ్బాయికి సహకరించి ఆ ఇతరుల యొక్క విషయాల్ని చిత్రీకరించేందుకు సీక్రెట్ కెమెరాలు పెట్టిందో వాళ్ళ నాయన జర రాజకీయవేత్తనో వ్యాపారవేత్తనో ఉన్నాడట. కాలేజీతో కుమ్మక్క అయిపోయి డీల్ కుదుర్చుకొని ఇది మొత్తం కొలాబ్ చేయండి అని చెప్పిండంట. సుమారుగా 300 వీడియోలు ఉన్నాయంట. 300 వీడియోలు అంటే ఎన్ని రోజులుగా నడుస్తాయని విధంగా అర్థం చేసుకోండి. ఇక 300 వీడియోలు ఉన్నాయట, అమ్మాయి సహకారంతో వచ్చినాయట ఇవన్నీ. ఇది మొత్తాన్ని కూడా ఫేక్ అని కొట్టిపారేసే రకంగా కాలేజీ యాజమాన్యం ప్రయత్నం చేస్తే మొన్న అర్ధరాత్రి నుంచి అమ్మాయిలు మొత్తం కూడా అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు కాలేజ్ ఆవరణలో. ఏపీకి సంబంధించిన విషయం ఇది. అంటే ప్రైవేట్ కాలేజీలకు తీసుకుపోయి మన పిల్లల్ని ఆడేసి లక్షల ఫీజులు కట్టి మీకు మా పాపను చదివించండి, మా పాపకు ఇక్కడ డిసిప్లిన్ నేర్పించండి, జరా ఆ బాగోగులు చూసుకోండి అని చెప్తే ఆ కాలేజ్ యాజమాన్యాలు ఏమో ఇట్లాంటి పని చేస్తున్నాయి. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళకి అసలు అనుమానం రాలేదా అని అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇటువంటివి చూసిన తర్వాత అమ్మాయిలను బయటికి పంపించాలని ఇప్పటికే భయపడుతున్నారు. ఈ కాలేజీలు పంపించాలన్నా కూడా మళ్ళీ పాత రోజులు బయటకు వస్తాయి కావచ్చు. ఇట్లాంటి అన్ని ఘటనలు చూస్తే మళ్ళీ పాత రోజులు బయటకు వచ్చి అమ్మాయిలు మళ్ళీ వంటగదికే పరిమితం చేయాలని ఒక అంశం తెర మీదకి వస్తుంది కావచ్చు. ఇక వెలుగు విషయానికి వస్తే అవని స్వర్ణ చరిత్ర అంటూ ఒక వార్త, తర్వాత వాల్టా చట్టానికి పదును, చెరువుల రక్షణకు సర్కార్ చర్యలు. ఇక టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఇక ఆర్గాన్ డొనేషన్కు దేశవ్యాప్తంగా ఒకే పాలసీ. సింగరేణిలో 2364 మంది వర్కర్లు రెగ్యులరైజ్. ఇక జగదీష్ టైట్లర్పై హత్య కేసు పెట్టండి అంటే ఒక వార్త, ఇక్కడది రౌస్ రెవెన్యూ కోర్టు. తర్వాత బాధ్యత హైడ్రాకు, మూసి పొడుగున ఆక్రమణల తొలగింపుపై బాధ్యత హైడ్రాకు. మూసి పొడుగున ఎవరున్నారు అంటే ఇటువంటి చిన్న గుడిసెలు గుడారాలు వేసుకొని సామాన్యులు ఉన్నారు. సో ఫస్ట్ నష్టపరిహారం చెల్లించాడు. ఎందుకంటే ఏండ్ల బట్టి అక్కడే ఉంటారు. మరి అక్కడికి ఇన్నోపలంగా బొమ్మనంటే ఏడిగిపోతారు వాళ్ళు. ఇక స్కిల్ వర్సిటీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ డిజైన్ల పరిశీలన. ఇక పక్కనే వేములవాడ గుడి విస్తరణ డిజైన్కు శృంగేరి పీఠం అనుమతులు తీసుకోండి అంటే ఒక వార్త హైలైట్గా ఉంది. ఇక ఓవైసీకి ఒక న్యాయం, ఇతరులకు ఓ న్యాయమా? చెరువులో బిల్డింగ్ కడితే ఎందుకు కూలుస్తలే? బండి సంజయ్.
ఇక బీఆర్ఎస్ ఇక్కడ చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే కూల్చు అని మీరు అంటున్నారు. సరే అంటే మీరు ప్రభుత్వానికి సవాల్ చేసినట్ట, ప్రభుత్వానికి లేకపోతే హెచ్చరిక చేసినట్టు దేని సరే విషయం పక్కన పెడితే ఇక్కడ ఆల్రెడీ స్కూల్ ఉన్నది కరెక్టే, ఫాతిమా అనే కాలేజ్ అక్కడ ఉన్నది కరెక్టే. ఈ కాలేజ్ పూర్తిగా కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ బండి సంజయ్ ఆరోపిస్తున్న విధంగా బండి సంజయ్ చాలామంది బీజేపీ దమ్ముంటే కూల్చు, దమ్ము లేదా, ధైర్యం లేదా, అక్రమాలను కూల్చడం దమ్ము ధైర్యం ఎందుకు, మేము భాగస్వామిగా ఉంటాం మీకు సపోర్ట్ చేస్తామని అలా కానీ దమ్ము లేదా, ధైర్యం లేదా. పూర్తిగా అది మొత్తం కూడా చెరువుకి అంటే ఒక ఐలాండ్ లాగా ఉంటుంది. అది 3 సైడ్లో కూడా అక్కడ చెరువే ఉంటుంది. రైట్, ఇది ఆ కాలేజ్. ఓకే, ఇక్కడ మీరు చూడండి, డెఫినెట్గా ఇది మొత్తం కూడా చెరువులను కట్టేసారు. ఇది ఆ కాలేజ్. ఇది కూల్చాలంటే డెఫినెట్గా ఇప్పుడు ఒక విద్యా సంస్థ నడుస్తుంది, ఇక్కడ ఆల్రెడీ కాలేజెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న పలంగా ఇది కూలిస్తే సాధ్యం కాదని చెప్పి కొంత ఎడ్యుకేషనల్ అంటే ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ పూర్తయినాక సెలవుల్లో కూర్చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. హైకోర్టు కూడా కొంత ఆధారాలు సేకరించి వెసులుబాటు కల్పించండి విద్యా సంవత్సరం అయిపోయేంత వరకు అని ఇది మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన కాలేజీలు కావచ్చు, అనురాగ్ కాలేజీ గురించి చెప్పింది బలరాజేశ్వర రెడ్డికి. సో సేమ్ ఇక్కడ కూడా వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ ఈ విద్యా సంవత్సరం అయిపోయాక సెలవుల్లో కూల్చేస్తామనేది ఒక మాట. ఓకే, ఎటు చూసుకున్న కూడా ఈ కాలేజ్ మొత్తం ఇక్కడ చూడండి, ఇది ఫాతిమా కాలేజ్ సంబంధించి బిల్డింగ్ ఇంతవరకే ఉంటుంది. ఇది మొత్తం కూడా ఇతర భవనాలు ఇంకా ఇతరత్ర ఉన్నాయి. ఇక్కడ ఓవైఎస్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంకోటి అంటే ఇదంతా కూడా చెరువు పరిధిలో ఉన్నది. ఇక్కడ వరకు కూడా ఇదంతా ఈ బౌండరీ మొత్తం దానికి వెనకే వస్తుంది సుమారుగా. అంత ఈజీ ఏం కాదు ఒక్కసారి కూల్చడం అని అంటే. సో ఇది విద్యా సంవత్సరం అయిపోయాక కూల్చేస్తామని చెప్తున్నారు. సో మీరు ప్రతిసారి సవాల్ చేసి బండి సంజయ్ గారు మీ యొక్క స్థాయిని తగ్గించుకుంటున్నారు. ఎందుకంటే ఒకరినే టార్గెట్ చేసే రకంగా మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి పదే ఇంకా రాష్ట్ర అధ్యక్షునిగా పడిపోయి మీ స్థాయిని ఇంకా కరీంనగర్ వరకు పరిమితం చేసుకొని మీరు ఒక కార్పొరేటర్ ఉన్నటువంటి ఆ గతంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని మళ్ళీ మీరు మొదట్లో పెట్టున్నారేమో కానీ మళ్ళీ గరే మాట్లాడుతున్నారు. ఇక చెరువులో బిల్డింగ్ కడితే ఎందుకు కూలుస్తలే బండి సంజయ్, బీఆర్ఎస్ అరాచకాలు మరవలేం, ఆ పార్టీ అంతు చూస్తాం, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రసక్తి లేదని వ్యాఖ్య. పక్కనే ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ జేబులు నింపుకున్నాడు, ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేసినట్టున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక శివాజీ విగ్రహం ముందు శిరస్సు వంచి మోదీ క్షమాపణలు. ఇక చివరిగా నమస్తే తెలంగాణ హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఏముందనేది. ఇక నమస్తే తెలంగాణలో ఏమున్నది, పోరుబాటలో రైతన్న పాదయాత్ర, రుణమాఫీ పేరుతో తమకు జరిగిన అన్యాయంపై ఆదిలాబాద్ రైతుల పోరుబాట పట్టారు. తాంసీ మండలం కప్పర్ల నుంచి పాదయాత్ర చేపట్టిన రైతులు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఎరువుల కోసం బార్లట, గృహజ్యోతికి బిల్లుల మోత. ఇప్పుడు ఏంటంటే ఇది సమస్యలు. ఇప్పుడు ఒక్కసారి వీళ్ళ ఎలివేషన్ ఏంటుంటుందంటే సరే ఉన్నాయి సమస్యలు లేవని నేను చెప్పట్లేదు, ఇప్పుడు వీళ్ళకి దృష్టికి ఇప్పుడేందుకు గుర్తుకొచ్చినాయి ఈ సమస్యలన్నీ, మరి పోయిన 10 సంవత్సరాలు గుర్తు రాలేదంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎడారిగా మారిపోయింది. ఎడారిగా మారిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు, తిండి కూడా దొరుకుతలేదు. ఇటువంటి నేపథ్యంలో కేజీఎఫ్ లాగా ఒక్కసారిగా అందరి సమస్యలను తొలగించడం కోసం కేసీఆర్ బయటికి రాబోతున్నాడు. ఈ ఎలివేషన్ కావాలి ఇప్పుడు వాళ్ళకి. నేను చెప్పినా ఇదే ఎలివేషన్ కావాలి. దీని ఎలివేషన్ కావాలంటే ఫస్ట్ సమస్యలు చెప్పాలి కదా. ఈ సమస్యలు మొత్తం ఇక్కడ రైతులది ఇచ్చిర్రు, విద్యార్థులు ఇచ్చిర్రు, మహిళలది ఇచ్చిర్రు, ఇక్కడ ఇచ్చిర్రు, బుల్డోజర్లు ఇచ్చిర్రు, రైతుల పాదయాత్రలు ఇచ్చిర్రు. దళిత బంధు పథకంలో మీ ఎమ్మెల్యేలు తిన్న పైసల కోసం దళిత బంధు రోడ్ ఎక్కినప్పుడు వార్త వచ్చిందా? జర్నలిస్టులమే దాడులు జరిగిపోయి జర్నలిస్టులు మొత్తం పూర్తిగా కొట్టి కేసుల పాలు చేసి ఎవరిని కూడా మాట్లాడకుండా చేసి కనబడితే కేసులు పెడతామనే స్థాయికి వచ్చినప్పుడు ఏమైనా నమస్తే తెలంగాణ వార్త వచ్చిందా? ఆ వార్త కనిపించిందా? గాంధీ హాస్పిటల్లో ఒక వ్యక్తి వైద్యం కోసం వచ్చిన తర్వాత ఆయనకి కాళ్ళని మొత్తం కూడా పందికొక్కులు మాంసం మొత్తం తినేసిన తర్వాత ఆ వార్త వచ్చిందా? నేను చెప్తున్నా చాలా క్లియర్గా, కేజీఎఫ్ లెవెల్ ఎలివేషన్ కావాలి కేసీఆర్కి. ఇప్పుడు రేపో మోప కేసీఆర్ బయటకు రాబోతున్నాడు. కేసీఆర్ బయటకు వచ్చి కార్నర్ మీటింగ్లు, సభలు, సమావేశాలని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి ఏదో మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో కొలాప్స్ అయ్యిండు, అసెంబ్లీ ఎన్నికల్లో కొలాప్స్ అయ్యిండు. ఇప్పుడు కవిత బయటకు వచ్చింది, ఇష్టం ఉన్నట్టు మాట్లాడవచ్చు.
ఎవరు అడ్డు చెప్తారు చెప్పండి? అయితేనేమో కేటీఆర్ బయట మంతనాలు చేస్తున్నాడు కాబట్టి బీజేపీ సపోర్ట్ ఇంకేదో సపోర్ట్ తీసుకొని ఇంకేదైనా సెఫాలజిస్టుల నిర్ణయం తీసుకొని వాళ్ళ సపోర్ట్తో మళ్ళీ రాజకీయాలు చేయాలి, లేదంటే కేసీఆర్ స్టైల్ స్టార్ట్ చేయాలి. ఇక నేను అంటున్నా కదా, తెలంగాణ మొత్తం ఎడారిగా మారిపోయింది. ప్రజలు హాహాకారులతోని కేసీఆర్ అంటే ఎదురు చూస్తున్నారు. నోటికి తిందామంటే తిండి దొరుకుతలేదు, తాగుదామంటే నీరు దొరుకుతలేవు. ఇటువంటి ఎడారి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఈ సమస్యల వలయం నుంచి బయటికి తీసుకొచ్చేందుకు కేసీఆర్ రాబోతున్న ఎలివేషన్ బీఆర్ఎస్ కావాలి. ఈ ఎలివేషన్ కావాలి. నేను చెప్తున్నా కదా, నేనే చెప్తున్నా. అది నువ్వే చెప్తావా, ఇది నువ్వే చెప్తావు అంటే రెండు నేనే చెప్తున్నా. ఈ లెవెల్ ఎలివేషన్ కావాలి. ఇప్పుడున్న బలంగా బయటకు వస్తాడు. ఇక ఆ రోజు ఊరియా కోసం లైన్లు నిలబడ్డప్పుడు కేసీఆర్కి ఆ రైతులు గుర్తు రాలే. ఆ రోజు రుణమాఫీ కాలేదని చెప్పి బ్యాంకుల చుట్టూ రైతులు తిరిగినప్పుడు ఆ రోజు రైతుల కేసీఆర్కి ఆ రైతులు కనబడలే. దళిత బంధు పథకంలో మీ ఎమ్మెల్యేలు 3 లక్షల రూపాయలు తీసుకొని ఆ దళితుల దగ్గర కూడా డబ్బులు దోచుకున్నటువంటి ఎమ్మెల్యేలు మీకు సమస్య సంబంధించి మీ దృష్టికి వచ్చినా కూడా ఆ రోజు దళితులు గుర్తురాలే. బహుజన వర్గాలు ఎంత అణచివేసినా దొరల గడిల పాలన కొనసాగించడం అనే దానికి నిదర్శనంగా అనేక సమస్యలు బయటకు వచ్చినా కూడా ఏ రోజు కూడా కేసీఆర్కి ఆ సమస్యలు కనబడలే. ఇప్పుడు నేను సమస్యలు లేవని కాంగ్రెస్ పార్టీని మద్దతిస్తలేను. ఈ సమస్యల మీద పోరాడేటువంటి నైతిక హక్కు, ఆ ధర్మం, ఆ పని, ఆ ప్రజాస్వామ్యంలో ఆ హక్కు అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి లేవనేది ప్రజలు అనుకుంటున్నారని నేను చెప్తున్నా. ఎస్, ఆ రోజు ఈ రైతులు యూరియా కోసం నిలబడలేదా? గత 10 సంవత్సరాలు 7 రోజు కూడా సరే నిలవాలి ఊరియా కోసం బారులు నిలబడే రోజులు లేవా? బ్యాంకుల దగ్గర రుణాల కోసం బారులు రోజులు లేవా? మహిళలు రోడ్డు ఎక్కిన రోజులు లేవా? రైతులు అరిగోసపడి కళ్ళాల మీదనే ఆ కళ్ళాల మీద బట్ల కుప్పల మీద చనిపోయిన రోజులు లేవా? ఆ రోజు ఏ రోజు అన్న నమస్తే తెలంగాణ ఈ పత్రిక ఏ రోజు అన్న ఈ సమయత్తు వార్త రాసుకొచ్చిందా? అప్పుడు ఈ సమయత్తు వార్త రాసుకొచ్చిందా అప్పుడు నీ పత్రిక? ఈయన అంటున్నా కేసీఆర్ కాంగ్రెస్ పై కేసీఆర్ కథన బేరి. నేను చెప్తున్నా కదా, ఈ విషయాన్ని ఇప్పుడు కేసీఆర్ని ఏడా పాపం 6 నెలలే అసలు ఏం మాట్లాడతలేడు, ఏడబోతలేడు, ఏడికొస్తలేడు. ఎవరోజు తుంటి ఎముక ఇరిగింది, ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చి ఉత్తగానే ఎంత డొల్లా అన్నాడు, ఏదో పెయింట్కి అంతే ఒక్కరోజు వచ్చే గరిసేపు కూర్చుండి. ఇక బయట రావాలంటే ఏదో టాపిక్ కావాలి. ఏమన్నా మాట్లాడినా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద బూమరాంగ్ అవుతుంది. కాబట్టి కేసీఆర్ బయటకు వచ్చి కేసీఆర్ ఈ సమస్యల్ని మొత్తం చక్కదిద్దుడట. అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దిక్కేమో లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా అన్ని రకాల సదుపాయాలు నీకు ఇచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడవయ్యా అంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడే సమయమేమో నీకు లేదు. ఇదేం సర్కారు, ఇదేం పాలన? నేను చెప్తున్నా చాలా క్లియర్గా మీకు చెప్తున్నా. ఇంకో 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ప్రొవోకేటెడ్ ఉద్యమాలు, బీఆర్ఎస్ పార్టీ ప్రొవోకేటెడ్ ధర్నాలు జరగబోతున్నాయి సామాన్య ప్రజల నుంచి. కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరిక. డెఫినెట్గా పక్కాగా మాకున్నటువంటి సమాచారం మీకు చెప్తున్నాము, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం, పోలీసు అధికారుల దృష్టికి తీసుకొస్తున్న అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కొత్త సమస్యల్ని వెలికి తీసి వాటి ద్వారా ప్రొవోకేటెడ్ ఉద్యమాలని ధర్నాలు చేపట్టబోతోంది. ఆ తర్వాత అక్కడక్కడికి ఉదాహరణ తీసుకుంటే అంతకుముందు నల్గొండలో ఒక 2 అమ్మాయిలు కొంత లైంగిక వేధింపులు సంథింగ్ ఆ అబ్బాయి వేధించడం కారణంగానో ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. తర్వాత పుర్లమందాజు చనిపోయారు. సో బాధిత కుటుంబాన్ని రక్షణ నిలబడాలని చెప్పి ప్రభుత్వాలు అందరం డిమాండ్ చేసినాం. ఓకే, అక్కడికి ఏ రకంగా అయితే కవిత అక్కడికి వెళ్ళిపోయి కవితకు సంబంధించిన నాయకులు, కవిత అనుచరులు పోయి ఏ రకంగా రాజకీయం చేసి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసిర్రో ఆ రకంగానే ఎక్కడెక్కడైతే సమస్యలు ఎదురవుతాయో, ఎక్కడెక్కడైతే సమస్యలు కనబడుతాయో అక్కడికి గద్దల్లాగా వచ్చి వాలిపోతారు. వద్దన్నా వస్తాయి. ఈసారి మనం వద్దన్నాళ్ళు వస్తారు, వద్దన్నా కూడా వస్తారు. కార్నర్ మీటింగ్లు, సభలు, సమావేశాలు అనేది ఏమి ఉత్తగా అయిపోయి వచ్చినాక ఇప్పుడు ఏమున్నది చేయని కార్నర్ మీటింగ్లు చేయనికి. అందుకే సమస్యలు కావాలి. సమస్యలు ఏడున్నాయి? ప్రజలలో పోయి లేనిపోయి ముచ్చట్లు బయటకు తీయాలి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, జరగట్లేదుగా 100% జరుగుతున్నాయి. వీటి మీద ప్రభుత్వం ఏం దృష్టి పెడతలేని హృదయం మేము కూడా ప్రశ్నిస్తున్నాం. కానీ ఈ ప్రశ్నించే హక్కు, బయటికి వచ్చి ఈ రకంగా జరిగింది మీరు ఏం చేస్తారనే హక్కు ముక్కప్పుడు మనం కనుక మంచి చేసి ఉంటే వాళ్ళని ఏలెత్తి చూపినా మంచిగానే ఉండేది. కానీ మనమే దొంగలమై దొంగ అన్నట్టు ఉంటుంది మళ్ళీ తర్వాత. ఈ ఎలివేషన్ కావాలి. నేను ఈ వార్త చూడనే లేదు, వాస్తవానికి చూడకముందు చెప్పిన ఏం జరగబోతుంది అనేది. ఈ హెడ్లైన్ ఇంకా నేను చూడలేదు. ఈ నమస్తే తెలంగాణ అసలు బేసిక్గా మేము అసలు పట్టించుకోము దీనికి సంబంధించి. ఎందుకంటే పెద్దగా ఉపయోగకరమైనటువంటి వార్తలు కానీ, ఉపశమనం కల్పించేటువంటి వార్తలు కానీ ఎప్పుడు కూడా ఇందులో రావు. పెద్దగా పట్టించుకోరు తెలియదు కూడా. నేనే కాదు, సామాన్య జనం కూడా పట్టించుకోరు. కానీ ఇక్కడ ఈరోజు చూసిన తర్వాత ఈ పైన వార్త చూసి కిందికి పోగానే కేసీఆర్ కాంగ్రెస్ పై కథన బేరణంగా అర్థమైపోయాయి. ఇక
గాయపడిన సింహం కంటే శ్వాస, గాయపడిన సింహంలో నుంచి గర్జించే సింహం కన్నా శ్వాస గట్టిగా ఏదో వస్తుందని చెప్పి డైలాగ్ ఉంటుంది కేజీఎఫ్లో. ఆ ఎలివేషన్ కోరుకుంటున్నాడు కేసీఆర్. ఆ ఎలివేషన్ ఇవ్వాలంటే ఈ సమస్యలు ఇవి ఉన్నాయని చెప్పి ప్రజలకు చూపెట్టాలి, లేనిపోని బయటికి పట్టుకు రావాలి. ఇంకేదైనా సమస్యలు బాగా ఉత్పన్నం అవసరమైతే క్రియేట్ చేసి ఆడికి కేసీఆర్ పోవాలి. అమ్మ నేను ఉన్నా, నువ్వు బాధపడక, నీకు నేను ఆదుకుంటా, రైతు దగ్గరకో నిరుద్యోగుల దగ్గరకో విద్యార్థుల దగ్గరికి మళ్ళీ పోయి అక్కడ ఒక రాజకీయాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇది ముమ్మాటికి ప్లాన్. గత 10 ఏళ్లలో మీరే కనుక పట్టించుకొని ఉంటే ఈరోజు మీరు ప్రతిపక్షం ఉండకపోతుండే కదా. కొన్ని వందల సమస్యలు చెప్పుకొస్తాం, ఒకటి కాదు రెండు కాదు. కాళేశ్వరం రైతులను పట్టించుకున్నారా? మా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ నష్టపరిహారంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అప్పటి మాజీ ఎమ్మెల్యే పుట్టామధు కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కావచ్చు, వీళ్ళు అక్రమాలు పాల్పడుతున్నారు, మాకు నష్టపరిహారం చెల్లించట్లేదని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి అక్కడ ఆ పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఒక రైతు మీద థర్డ్ డిగ్రీ చేస్తారు. ఒక రైతు మీద థర్డ్ డిగ్రీ చేసిన ఘటన ఎక్కడ ఉన్నదా? ఖమ్మంలో రైతులకు సంఖ్యలు వేస్తారా? ఇంత దౌర్భాగ్యమా, ఇంత దుర్మార్గమా? అన్నీ వేసి మళ్ళీ మేము సత్యపూసలం సాంప్రదాయిని శుద్ధపూసలన్నట్టుగా చేసి బయటికి ఇవ్వాలి వస్తే ప్రజలు నమ్ముతారా? అయితే అయింది కావచ్చు, నేను మొత్తం కాదంటలేను. కొన్ని డెఫినెట్గా కేసీఆర్ వల్ల చాలా మంచి జరిగినాయి, కొన్ని సందర్భాల్లో. కానీ ఎంత మంచి జరిగిందో అంతకు రెట్టింపుగా 100 రేట్లుగా విధ్వంసం కూడా జరిగింది. రైతులను కొట్టుడు, రైతులను థర్డ్ డిగ్రీ ప్రయోగించుడు, రైతుల మీద సంఖ్యలు వేసుడు. ఈరోజు బయటికి కేసీఆర్ వచ్చినంత మాత్రం అంత ఈజీగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఒకసారి సదాకర్ కమ్యూనిటీలో పోల్ పెట్టు. కేసీఆర్ బయటికి వస్తుంటే మద్దతు ఇస్తారా? మరోసారి ఉద్యమాలు చేపట్టబోతుండట. కేసీఆర్ కథనబేరి, లేదంటే కేసీఆర్ ఉద్యమానికి మద్దతు ఇస్తారా అని. ఇక ట్విట్టర్లో ఆయన సుప్రీంకోర్టు తప్పుబట్టి సుప్రీంకోర్టు ఏదైతే కొంత వార్నింగ్ ఇచ్చిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, దానికి సంబంధించి సారీ కూడా చెప్పిండు ఆయన. తర్వాత హైడ్రా ఇటు చూడు, చెరువులో కాంగ్రెస్ నేత వెంచర్. శ్రీశైలం హైవే పక్కనే సూరం చెరువు ఆక్రమించిస్తున్నటువంటి కేఎల్ఆర్ వెంచర్. ఆక్రమణలతో చెరువు నుంచి కాలనీలోకి ప్రవహిస్తున్న వరద నీరు. కేఎల్ఆర్ అంటే కిచ్చనగర్ లక్ష్మారెడ్డి, ఆయన అయి ఉంటాడు. ఇక మట్టిని కొట్టి సౌదాలు గట్టి, పొంగులేటి గుట్టు విప్పిన గూగులమ్మ. అబ్బబ్బబ్బ, ఎంతటి దయాహృదయమయ్యే మీది! నిజంగా మీకు చేతులెత్తి నమస్కరించాలి. ఈ 10 సంవత్సరాల మీరే కనుక అట్లా చేసి ఉంటే నిజంగా శ్రీనివాస్ గౌడ్కి చేతులెత్తి నమస్కరించాలి. ఎంతటి దయాహృదయం మీది! ఈ 10 సంవత్సరాల్లో కనుక ఈ రకంగానే మీరు సేవా సంకల్పంతో ముందుకు పోయి ఉంటే, మీరే కనుక డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఉంటే ఈ సామాన్య మధ్యతరగతి కుటుంబాలు రోడ్ల పడేవా? ఇటుగా ఇది హైలైట్స్గా ఉన్నాయి. ఇటుగా ఇన్ డీటెయిల్గా చూసే ముందు ఒకసారి మీకు ఒక అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.